హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు నేను నా వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. సో యూజువల్గా నా రోల్ హైబ్రిడ్, అంటే 1 or 2 days ఆఫీస్కి వెళ్ళాలి అండ్ రిమైనింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కరెంట్గా ప్రెగ్నెంట్ ఉన్నా కాబట్టి ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. సో నేను మార్నింగ్ 8:30-9కి లాగిన్ అవుతాను అండ్ అరౌండ్ 5-5:30 ఫినిష్ చేస్తాను. సో ఈరోజు నా రొటీన్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ కీప్ వాచింగ్ ద వీడియో. అండ్ మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి అవకాడో టోస్ట్ చేసుకుంటున్నాను. అవకాడోస్ జనరల్గా కూడా చాలా మంచిది అండ్ ప్రెగ్నెన్సీలో బేబీ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ బేబీ పుట్టినాక బేబీస్కి ఏం ఫుడ్ ఎలర్జీస్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. సో అవకాడో టోస్ట్ చేసుకోవడానికి అవకాడోస్ అన్ని పీల్ చేసుకొని ఆ అవకాడో పేస్ట్లో సాల్ట్, పెప్పర్ అండ్ కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని స్మాష్ చేసుకుంటాను. అండ్ మీ దగ్గర ఏమైనా లెఫ్ట్ ఓవర్ పేస్ట్ ఉంటే దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ డే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టకపోతే అది కలర్ చేంజ్ అవుతుంది. చాలామందికి అవకాడో టేస్ట్ నచ్చదు, అదేం టేస్ట్ ఉండదు అనిపిస్తుంది. కానీ దాంట్లో ఇట్లా సాల్ట్, పెప్పర్ అండ్ లెమన్ యాడ్ చేసుకుంటే ఒక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది రోజు మార్నింగ్ అండ్ ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్. సో ఈజీగా మనం చేసుకొని తినొచ్చు. అండ్ నేను ఇక్కడ ఈ టోస్ట్ చేయడానికి 2 different types ఆఫ్ బ్రెడ్స్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ చూపించేది హోల్ వీట్ బ్రెడ్డే బట్ హై ప్రోటీన్, ఇది సృజన్ కోసం. అండ్ నెక్స్ట్ చూపించే బ్రెడ్ అది కూడా హోల్ వీట్ బ్రెడ్డే బట్ అది లో గ్లైకామిక్ ఇండెక్స్ ఉన్న బ్రెడ్, అంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ రైజ్ చేయకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ బ్రెడ్స్ నేను బేకర్స్ డిలైట్ అన్న షాప్ నుంచి తీసుకుంటాను ఇక్కడ ఆస్ట్రేలియాలో. సో మీకు మీ దగ్గర ఉన్న షాప్స్లో కూడా వేరే ఆప్షన్స్ దొరుకుతాయి, సో ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఈ బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేస్తున్నాను. నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. సో సింపుల్గా అవకాడో పేస్ట్ని టోస్టెడ్ బ్రెడ్స్ పైన అప్లై చేసుకొని తింటామే. అండ్ బ్రేక్ఫాస్ట్తో పాటు నేను కొంచెం కాఫీ తాగుతున్నా. నాకు ఇంతకుముందు కాఫీ చాలా ఇష్టం ఉంటుండే బట్ ప్రెగ్నెన్సీలో నాకు ఫస్ట్ ట్రైమిస్టర్లో కాఫీ అసలు ఒక హేట్రెడ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా మళ్ళీ తాగుతున్నాను. అండ్ టూ మచ్ కాఫీ కూడా మంచిది కాదు ప్రెగ్నెన్సీలో. సో కొంచెం ఒక హాఫ్ కప్ కాఫీ తాగుతాను. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుని ఇంకా నేను నా వర్క్ టేబుల్ పైన కూర్చుంటాను. వర్క్ చేసుకుంటానే బ్రేక్ఫాస్ట్ తింటాను అండ్ కాఫీ తాగుతాను. మార్నింగ్ టైమ్స్ నాకు యూజువల్గా ఏదో ఒక వర్క్ కాల్స్ ఆర్ మీటింగ్స్ ఉంటాయి. సో నా బ్రేక్ఫాస్ట్ ఆ మీటింగ్స్ అటెండ్ అవుతా ఫినిష్ చేస్తాను. చాలామంది ప్రెగ్నెన్సీలో మెమరీ లాస్ అవుతుంది, మా బ్రెయిన్ అంత షార్ప్గా వర్క్ చేయట్లేదు అని కంప్లైంట్ చేస్తారు. అండ్ సీరియస్గా నేనైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. నేను చేసిన పని నేనే మర్చిపోతాను. లైక్ స్మాల్ థింగ్స్ ఏదైనా వస్తువు ఎక్కడైనా పెడితే నాకు నెక్స్ట్ సెకండ్ అసలు అది ఎంత ఆలోచించినా గుర్తురాదు. నేను దాని గురించి గూగుల్లో సర్చ్ చేశాను. బ్రెయిన్ సైజ్ ఏదో ష్రింక్ అవుతుంది అండ్ తర్వాత మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది అని అంటారు. ఆ సైన్స్ ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు, కానీ నేనైతే మెమరీ లాస్ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గటం అయితే ఫేస్ చేస్తున్నాను. ఇది నా వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్. సో ఈ సెటప్ నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ చైర్ మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. దీన్ని ఎర్గనామిక్ ఆఫీస్ చైర్ అంటారు. ఇది హైట్ అడ్జస్టబుల్ అండ్ ఆల్సో బ్యాక్ రెస్ట్ అడ్జస్టబుల్. అండ్ ఈ బ్యాక్ కుషనింగ్ షేప్ వల్ల బ్యాక్ పెయిన్స్ ఎక్కువ రాకుండా ఉంటాయి. అండ్ దీనికి 2 sides హ్యాండ్ రెస్ట్ కూడా ఉంటుంది. ఈ 2 screens, కీబోర్డ్, మౌస్ ఇవన్నీ మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. టేబుల్ నేనే కొనుక్కున్నాను. ఇది ఎలక్ట్రిక్ హైట్ అడ్జస్టబుల్ టేబుల్. సో అక్కడ బటన్స్ ఉంటాయి. మనం హైట్ మొత్తం అప్ టు స్టాండింగ్ పొజిషన్ వరకు తీసుకెళ్ళచ్చు అండ్ ఇంకా లోవర్ హైట్ కూడా మొత్తం తీసుకురావచ్చు దాన్ని. అండ్ దీనికి ఒక 2 ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఈ టేబుల్ కొంచెం ఎక్స్పెన్సివే బట్ నేను 3-4 years అవుతుంది కొని అండ్ నాకు చాలా బాగా వర్క్ చేస్తుంది అండ్ చాలా హెల్ప్ అవుతుంది. నాకు చాలా లాంగ్ అవర్స్ మీటింగ్స్ ఉంటాయి. సో నేను నుంచొని కాల్స్ అటెండ్ అవ్వచ్చు. మా కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అలౌ చేయాలంటే ఈ సెటప్ కంపల్సరీగా ఉండాలి. మాకు జాయినింగ్ అప్పుడే మేము మొత్తం సెట్ చేసుకొని మా మేనేజర్కి ఫోటో పంపించిన తర్వాతనే మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అప్రూవ్ చేస్తారు. ఈరోజు నేను లంచ్కి నా ఫేవరెట్ మష్రూమ్ కర్రీ చేసుకుంటున్నాను. ఐ నో మష్రూమ్స్ కూడా చాలామందికి నచ్చవని, బట్ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ చాలామంది ఇది చాలా కట్ చేయడం చాలా కష్టం అనుకుంటారు. సో దీని ఈజీ ప్రాసెస్ ఏంటంటే స్టెమ్ని మనం ఇట్లా హ్యాండ్తో ప్లగ్ చేసి నార్మల్ క్యూబ్స్ కట్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది స్టెమ్తో కూడా యూజ్ చేస్తారు. లైక్ మనం పిజ్జాస్లో మష్రూమ్ స్టెమ్తో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అప్పుడు మష్రూమ్ని జస్ట్ హాఫ్గా కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ కుకింగ్కి నేను సేమ్ టొమాటో కర్రీ రెసిపీ ఫాలో అవుతాను మష్రూమ్స్కి. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఆనియన్స్ యాడ్ చేసినాక మష్రూమ్స్ యాడ్ చేస్తాను, టొమాటోస్ కాకుండా. అండ్ ఒక 10 minutes లిడ్ పెట్టి మష్రూమ్స్ కుక్ అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకుంటాను. స్పైసెస్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ టొమాటో కర్రీ రెసిపీ మనం ఫాలో అయిపోవచ్చు.
ఒక 30 మినిట్స్ అలా లంచ్ బ్రేక్ తీసుకొని నేను మళ్ళీ నా వర్క్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు వర్క్ అయినాక స్నాక్కి నేను బ్లూబెర్రీస్ తింటున్నాను. బ్లూబెర్రీస్ హెల్త్కి చాలా మంచిది అండ్ ఆల్సో హార్ట్కి చాలా మంచిది. మీరు అబ్రాడ్లో ఉంటే మనకి బ్లూబెర్రీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెర్రీస్ చాలా ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు టైం 5 అవుతుంది. నా వర్క్ ఇప్పుడే లాగ్ ఆఫ్ చేశాను అండ్ ఇప్పుడు నేను నెయిల్స్ చేయించుకుందామని వెళ్తున్నాను. నేను ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ ఒకసారి చేయించుకుంటాను. అండ్ మీరు అబ్రాడ్లో ఉంటే మీకు తెలుసు నెయిల్ సలూన్స్ కూడా 5-6కి క్లోజ్ అయిపోతాయి. సో క్విక్గా వెళ్ళి అపాయింట్మెంట్ నేను కాల్లో తీసుకున్నా, ఇప్పుడే వెళ్ళి నెయిల్స్ చేయించుకోవాలి. వెళ్ళేటప్పుడు చాలా ప్లాన్ చేసుకొని వెళ్తాను, కానీ మళ్ళీ వెళ్ళి సేమ్ రొటీన్ కలర్సే వేయించుకుంటాను. అండ్ నేను లేట్గా వచ్చా కాబట్టి నెయిల్ సలూన్ అంతా ఇంత ఖాళీగా ఉంది. యూజువల్గా అయితే చాలా బిజీగా ఉంటుంది. నెయిల్స్ అయిపోయినాక మేము కాస్ట్కోకి వెళ్ళాము, కొంచెం గ్రాసరీ షాపింగ్ ఉంటే అవి చేద్దామని. కాస్ట్కో లోపలికి వెళ్ళాలంటేనే బిల్ ఎంత అవుతుందా అని భయం అయితే ఉంటుంది నాకు. ఈవినింగ్ జాబ్ అయినాక మేము కాస్ట్కోకి వెళ్ళి ఈ ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాం. మేము యాక్చువల్లీ కాస్ట్కోకి జస్ట్ 3 థింగ్స్ తీసుకుందామని వెళ్ళాం: జింజర్, ఎగ్స్ అండ్ టాయిలెట్ టిష్యూస్. కానీ కాస్ట్కో కంటే మీకు తెలుసు కదా, ఈ అన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాం. నేను ఈ వీడియో ఎండింగ్లో నా బిల్ ఎంత అయిందో చెప్తాను, మీరు ఈలోపు గెస్ చేయండి. సో మేము ఏమేమి తెచ్చుకున్నామంటే మిల్క్, బర్గర్ సాస్. మీరు ఒకవేళ సాస్ ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇది ఇంతకుముందు నార్మల్ ఆయిల్స్లో నార్మల్ సెక్షన్లో ఉంటుండే, కానీ ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది శాండ్విచెస్ ఆర్ బర్గర్స్కి. అండ్ ఈ మినీ బనానా బ్రెడ్స్ తెచ్చుకున్నాం. కాస్ట్కోకి వెళ్తే బేకరీ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కదా, సో ఈ స్మాల్ సైజ్వి తీసుకున్నా. ఇది 6 ప్యాక్. ఈ ఫ్యామిలీ ప్యాక్ లేస్, ఒక బంచ్ ఆఫ్ అవకాడోస్. మేము రెగ్యులర్గా అవకాడో టోస్ట్ తింటాం, సో అవకాడోస్. కొన్ని క్యూకంబర్, స్పినాచ్ ప్యాకెట్స్, క్యారెట్, 2 ట్రేస్ ఆఫ్ ఎగ్స్. ఇంతకుముందు ఎగ్స్ పైన లిమిట్ ఉండింది మాకు ఇక్కడ, బట్ ఇప్పుడు లిమిట్ తీసేసారు. సో 2 ట్రేస్ తెచ్చుకుంటున్నాం. ఇంతకుముందు సింగిల్ ట్రేనే లిమిట్ ఉండింది. అండ్ జింజర్. మేము కాస్ట్కోలో జింజర్ బాగుంటుంది, ఎస్పెషలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి. సో మేము జింజర్ కాస్ట్కో నుంచి తెచ్చుకుంటాం. అండ్ ఈ బిగ్ ప్యాకెట్ ఆఫ్ క్యాష్యూస్ తెచ్చాను. అండ్ స్నాక్స్లో ఈసారి ఫస్ట్ టైం ఈ ఎడమామే బీన్స్, ఇవి రోస్టెడ్ అండ్ సాల్టెడ్, ఇవి తీసుకొని వచ్చాను. ఇవి ఒక హెల్దీ వర్షన్ ఆఫ్ హై ప్రోటీన్ స్నాక్స్. అండ్ ఇవి ప్రోటీన్ కుకీస్, సో ఇవి కూడా ట్రై చేద్దామని తీసుకొచ్చాము. అండ్ ఇది హమ్మస్. సో కాస్ట్కోలో హమ్మస్ ఎప్పుడు దొరుకుతుంది, బట్ ఇది ఒక చిన్న సైజ్ దొరికింది నాకు ఈసారి. యూజువల్గా పెద్ద సైజే ఉంటుంది, సో ఇది ట్రై చేద్దామని తెచ్చుకున్నాను. అండ్ గ్లాడ్ ర్యాప్, ఈ బిగ్ క్లింగ్ ర్యాప్, ఇట్లా ట్రాన్స్పరెంట్ ర్యాప్, ఫుడ్ కవర్ చేసుకునేది. అండ్ ఆల్సో బాత్ టిష్యూస్ తెచ్చుకున్నాం. అండ్ ఈ ఐటమ్స్ అన్నిటికీ బిల్ ఎంత అయిందంటే $245 అయింది మాకు. సో ఐఎమ్ షూర్ మీరు కూడా కాస్ట్కోకి వెళ్తే అంతే బిల్ అవుతుంది మీకు కూడా. And thanks for watching the video till the end. If you like this video, please like, share and subscribe to my channel. Thanks. Bye.